అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కీలక ప్లేయర్లే. ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్నారు. ఇద్దరూ భారత ఇన్నింగ్స్ కు పిల్లర్లా నిలుస్తూనే ఉన్నారు. ఒక ప్లేయర్తో మరో ప్లేయర్ను పోల్చలేం, కానీ అప్పుడప్పుడు ఏదో రకంగా డిబేట్ జరుగుతూనే ఉంటుంది. వన్డేల్లో ఎవరిది బెస్ట్ ఇన్నింగ్స్ అనే చర్చ అప్పుడప్పుడు జరుగుతోంది. అయితే తొలి ఇన్నింగ్స్లో చేసిన డబుల్ సెంచరీల కంటే చేజింగ్లో చేసిన బిగ్ స్కోర్లకు కొందరు జై కొడుతుంటారు. వన్డేల్లో రోహిత్ శర్మ ఏకంగా 3 డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గాను రికార్డుల్లో ఉన్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై తొలిసారి డబుల్ సెంచరీ సాధించాడు. 2014లో శ్రీలంకపై 200 పరుగుల మార్కును టచ్ చేశాడు. 2017లోనూ శ్రీలంకపై డబుల్ సెంచరీ కొట్టేశాడు. అత్యధికంగా 264 పరుగుల రికార్డ్ స్కోర్ను 2014లో సాధించాడు. చరిత్రలో తిరుగులేని ముద్ర వేశాడు. అయితే వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 200 పరుగుల మార్కును అందుకోలేదు. కానీ చేజింగ్లో అనేక అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిలోనూ టీమిండియాకు విజయాలు అందించాడు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. 2012లో పాకిస్తాన్పై విరాట్ ఇన్నింగ్స్ సూపర్ అన్నాడు. 300కు పైగా పరుగుల లక్ష్య ఛేదనలో ఆడిన తీరు అద్భుతమన్నాడు. బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్లో పాకిస్తాన్ 330 పరుగుల టార్గెట్ను ఇచ్చిందన్నాడు. ఈ మ్యాచ్లో గౌతమ్ ఫెయిల్ అయ్యాడు. పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. డకౌట్గా వెనుతిరిగాడు. ఇదే మ్యాచ్లో విరాట్ 148 బంతుల్లోనే 183 పరుగులు కొట్టాడు. దీంతో 47.5 ఓవర్లలోనే టీమిండియా గెలిచింది. అయితే ఎంతో మంది డబుల్ సెంచరీలు కొట్టిన ప్రత్యర్థి సామర్థ్యం, పరిస్థితుల ప్రకారం చూస్తే ఢాకాలో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అదుర్సని గౌతి అన్నాడు. భారత క్రికెట్కు కోహ్లీ ఎంతో సేవ చేశాడన్నాడు. ఆ లెగసీని తర్వాతి తరం ఆటగాళ్లు ముందుకు తీసుకెళ్లాలన్నాడు. ఇక టెస్ట్లో కెప్టెన్గా ఆటగాడిగా విరాట్ చాలా ప్రత్యేకమని గంభీర్ అన్నాడు. 24 సంవత్సరాల వయసులోనే కెప్టెన్సీ తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. టెస్టుల్లో విజయాలు సాధించాలంటే 20 వికెట్లు తీయాలన్నాడు. అదే విషయాన్ని విరాట్ ముందే గ్రహించాడన్నాడు. అందుకే టెస్టుల్లో కోహ్లీ సక్సెస్ అయ్యాడన్నాడు. బలమైన బౌలింగ్ యూనిట్ను తయారు చేసిన ఘనత విరాట్దే అన్నాడు. విదేశాల్లో టీమిండియా అద్భుతాలు చేయడానికి స్టార్ ప్లేయరే కారణమన్నాడు. భారత్లో విరాట్ అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ అయ్యాడన్నాడు. గెలవాలనే కసి టీమిండియాకు టానిక్లా పనిచేసిందని ప్రశంసించాడు.